నమో వెంకటేశాయ. నిజ పర వివేచన, నిజ కృతి విపాచన, గోవింద గోవింద. అజనిత వినాశన, అజ పద నివేశన, గోవింద గోవింద. బుద్ధ్యా వియుక్త సుగుణైర్విముక్త కర్మస్వసక్త స్వత విభక్త సర్వస్వరక్తో భవభీతిరిక్త త్వయేవ భక్త కిమథా విరక్త అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిని అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పురంజనుడు వేటకెళ్ళిన వాడు తిరిగొచ్చాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లో భార్య పురంజని అలిగింది. అలిగిన భార్య కోపం వచ్చి భూమి మీద పడుకుని కొంచెం అలక ప్రదర్శించింది. ఆ అలకని తీర్చడానికి చివరికి ఆవిడ కాళ్ళు కూడా పట్టుకున్నాడు. ఆవిడ్ని బతిమిలాడాడు, బామాలాడు, అన్నీ అయినాయి. ఆవిడికి మాటిచ్చాడు, ఇక మీద నిన్ను దాటి నీకు చెప్పకుండా నేను ఏమీ చెయ్యను అని మాటిచ్చాడు. మాటిచ్చి ఆవిడ్ని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రసన్నం చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని చతుర్థ స్కందంలోని 27వ అధ్యాయంలో నారద మహర్షి గారు మొదలుపెట్టి చెప్తున్నారు. నారద ఉవాచ ఇత్థం పురంజనం సధ్రియక్ వశమానీయ విభ్రమై పురంజనీ మహారాజ రేమే రమయతి పతిం అని. ఇది వాస్తవానికి పురంజనుణ్ణి వశంలోకి తీసుకోవటానికి పురంజని ఆడిన నాటకం. ఆవిడికి పెద్దగా కోపము ఏమీ రాలేదు, అలక ఏం రాలేదు, మాట వినట్లేదు సరిగ్గాను, చెప్ప పెట్టకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు, చెప్పులేసుకుని పారిపోతున్నాడు అని కోపం వచ్చే ఈ పని చేసింది.
ఎప్పుడైతే పురంజనుడు తనకు తగ్గట్లుగానే వచ్చి నిన్ను దాటి నేను వెళ్ళను, నిన్ను ఇబ్బంది పెట్టను అని మాటిచ్చాడో, లేదా నీ ఆజ్ఞలకు ఎదురు చెప్పను అనే అర్థం వచ్చేటట్లుగా మాటిచ్చాడో, అప్పుడు చాలా సంతోషించి ఇత్థం ఈ విధంగా పురంజనుడు అనే పేరు కలిగిన తన భర్తని సధ్రియక్ చాలా చక్కగా ఒక ప్లాన్ ప్రకారం వశమానీయ తన అదుపులోకి తీసుకుంది. విభ్రమై దానికి తనకు అలవాటైనటువంటి విలాసాలను వాడుకుంది. ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు కోపాన్ని నటించాలి, ఎప్పుడు కోపాన్ని నటిస్తే ఎప్పుడు దారిలోకి వస్తాడు అని అన్నీ తెలిసిన ఆవిడ. అందుకని తన విలాసాలతో కోపాన్ని కూడా విలాసంగా మార్చి ఆయా విలాసాలతో అతన్ని తన వశంలో ఉంచుకుంది. కానీ మోసం చేసే ఉద్దేశం ఆవిడకేమీ లేదు. పురంజని ఆవిడ, మహారాజా ఓ ప్రాచీన బర్హి, రేమే రమయతి పతిం. రమయతి పురంజనుడు తన అదుపులో ఉండేసరికి, తన మాట వినేసరికి తాను సంతోషించింది. అదే సమయంలో రమయతి ఆయన్ని కూడా సంతోషపెట్టింది. పతిం రమయతి, తాను సంతోషపడింది, తాను భర్త ద్వారా సంతోషపడిన తను భర్తను సంతోషపెట్టింది, మోసమేమీ చేయలేదు. ఇత్థం పురంజనం సధ్రియక్ వశమానీయ విభ్రమై పురంజనీ మహారాజ రేమే రమయతి పతిం అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఈ అలకను పోగొట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్త్యయనాం తృప్తాం అభ్యనంద దుపాగతాం. ఈవిడ కోపం వచ్చి అలకపోని మొహానికి బొట్టు కూడా పెట్టుకోకుండా నేలపై పడుకుంది కదా. ఈ కోపం పోయేసరికి ఆవిడ వెళ్ళి స్నానం చేసి వచ్చింది. సుస్నాతాం, స్నానం చేసి వచ్చేసరికి ఈ అలక తీరిన మొహం రుచిరాననాం చాలా అందంగా కనిపించింది. అందులో తన మహిషి, తన పట్టుపురాణి, తన భార్య ఈవిడ ఆనందంగా స్నానం చేసి అందమైన మొహంతో తిరిగి వచ్చేసరికి అందులో కృతస్వస్త్యయనాం, మా బొట్టు అది పెట్టుకుని, బొట్టు కాటుక లాంటివన్నీ పెట్టుకుని మంగళ ద్రవ్యాలన్నిటినీ పూసుకుని వచ్చేసరికి తృప్తాం, అందులోనూ సంతోషంగా వచ్చేసరికి అభ్యనందత్, చాలా సంతోషపడి ఆవిడ్ని అభినందించాడు. ఇవిడివన్నీ చేసి ఉపాగతాం దగ్గరకు వచ్చిన ఆవిడ్ని రాజా, ఆ పురంజనుడు అనేటువంటి మహారాజు అభ్యనందత్, చక్కగా అభినందించి ఇప్పుడు ఎంత బాగున్నావో, ఇందాక చాలా చూడలేని మొహంగా ఉంది నీది అనే మాటలన్నీ మాట్లాడాడు. స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్త్యయనాం తృప్తాం అభ్యనందదుపాగతాం అని మహర్షి గారు చెప్తున్నారు. అక్కడి నుంచి ఈవిడ్ని వదిలిపెట్టి ఏ వేటకి వెళ్ళకూడదు, ఏ పనికి బయటికి వెళ్ళకూడదు, ఈవిడితోనే కూడా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాడు, అమలు కూడా పరిచాడు. దానికి తగ్గట్లుగానే తయోపగూఢ పరిరబ్ధ కంధర రహోను మంత్రైరపకృష్టచేతన నకాలరంహో బుబుధే దురత్యయం దివా నిషేతి ప్రమదా పరిగ్రహ అని ఈయన కేవలం ఆవిడితో గడపటమే పనిగా పెట్టుకున్నాడు అని చెప్తున్నారు. తయా ఉపగూఢ, ఆవిడ సంతోషంతో ఈయన్ని కౌగలించుకుంది. తయా ఉపగూఢ పరిరబ్ధ కందర, ఈయన కూడా ఆవిడ మీద చాలా ప్రేమగా ఉన్నాడు కాబట్టి ఆవిడ మెడని ఈయన కూడా కౌగలించుకున్నాడు. పరిరబ్ధ కందర, ఒకళ్ళనొకళ్ళు కౌగలించుకుని రహోను మంత్రై, ఒకళ్ళకొకళ్ళు చెవిలో రహస్యాలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. విలువలేని రహస్యాలే, పెద్దగా చెప్పుకోదగ్గ రహస్యాలేం కావు, అవి చెప్పుకోవడం మొదలుపెట్టారు. రహోను మంత్రై, ఎలాంటి రహస్యాలు ఇవి, ఎలాంటి ఆలోచనలు అంటే, మామూలుగా ఈయన రాజుగా ఎన్నెన్నో ఆలోచనలు చేయాలి, ఎన్నెన్నో రహస్యాలను గురించి విచారించాలి. అవి విచారిస్తే ఈయనకి రాజ్యము, పాలన, వీటి మీద తెలివితేటలు పెరిగి కొత్త కొత్త ఆలోచనలు వాటితో ఇంప్లిమెంట్ చేయటం లాంటివన్నీ చేయాలి. అలాంటి రహస్యపు విచారణలు, రహస్యపు సమాలోచనలు ఈయనకు అలవాటు. కానీ ఇప్పుడు తన భార్యతో చేస్తున్నటువంటి ఈ రహస్యపు విచారణలు, రహస్యపు ఆలోచనలు ఇవన్నీ కూడా ఈయనకున్న కాస్త తెలివితేటలు పోయేటట్లుగా ఉన్నాయి. అపకృష్ట చేతన, ఈయన తెలివంతా పోయేటట్లుగా ఆలోచనలు చేస్తున్నారు.
ఆ మాటలు ఈ మాటలు, ఉన్న మాటలు లేని మాటలు ఏవో చెప్పుకుంటున్నారు ఇద్దరు. రహోనుమంత్రైరపకృష్ట చేతన, ఇలాగే కాలక్షేపం చేసేయాలి అని నిర్ణయించాడు. అలాగే చేసేస్తున్నాడు. ఈయన ఇలా చేస్తుంటే న కాలరంహో బుబుధే దురత్యయం, ఎంత వేగంగా కాలం గడిచిపోతోంది అని కూడా ఈయనకు అర్థం కాలేదు. అంతకాలం పాటు చేస్తూనే ఉన్నాడు ఈ పని. మామూలుగా వేటకెళ్లాలనో ఇంకో ద్వారాల నుంచి బయటికి వెళ్ళాలనో అవనో ఇవనో ఆలోచనలు ఉన్నప్పుడు వెలుగు ఉందా లేదా, వాయువు సరిగ్గా వీస్తోందా లేదా, గాలి వీస్తోందా లేదా, అనుకూలంగా ఉందా లేదా, ఇప్పుడు వేటకెళ్ళటానికి సమయమేనా అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు కేవలం భార్యతో లోపలే గడపాలి అనే నిర్ణయం వచ్చిన తర్వాత అసలు బయట ఏం జరుగుతోంది, కాలం ఏంటి, ఇది పగల రాత్ర ఏమీ తెలియకుండా ఉన్నాడు. కాలం మాత్రం తన మానాన తాను వేగంగా దూసుకుపోతోంది. నా కాలరంహో బుబుధే దురత్యయం, ఆ కాలం తాలూకు వేగాన్ని ఇతను పట్టుకోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. దురత్యయం ఎంతటి వాళ్ళకైనా, పనిచేసే వాళ్ళకైనా, పని చేయకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళకైనా, ఎవరికైనా సరే కాలం అనేది వేగంగా పరుగులు పెడుతూనే ఉంటుంది కదా. ఎవరూ దాటలేనిది కదా కాల వేగం అంటేను. అలాంటి కాల వేగాన్ని ఇతను కనీసం కనిపెట్టలేని పరిస్థితికి వచ్చేసాడు. దివా నిషేతి, అందులో ఇది పగల ఇది రాత్ర అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. దాన్ని కూడా పట్టించుకోవడం మానేశాడు. కేవలం ప్రమదా పరిగ్రహ, భార్యతో కూడా ఉండాలి, ఆవిడికి కోపం రాకుండా ఉండాలి, ఆవిడ సంతోషంగా ఉంటే ఆవిడ మొహం చూస్తూ కూర్చోవాలి అనే నిర్ణయంలోనే ఉండిపోయాడు. ఈ భార్య మీద యావే తప్ప కనీసం రాజ్యం ఏంటి, పాలన ఏంటి, సాగుతోందా సాగట్లేదా ఇవేవి పట్టించుకోలేదు. తయోపగూఢ పరిరబ్ధకంధర రహోనుమంత్రైరపకృష్టచేతన న కాలరంహో బుబుధే దురత్యయం దివా నిషేతి ప్రమదా పరిగ్రహ. ఇంకా ఇతను మారిపోయాడు పురంజనుడు. దీనికి తోడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తూ ఉండేవాడు కూడా. శయాన ఉన్నద్ధమనో మహామనాహ మహార్హతల్పే మహిషీభుజోపధి తామేవ వీరో మనుతే పరం యతః తమోభిభూతో న నిజం పరంచయత్ అనే పరిస్థితికి వచ్చేశాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తూ ఉండేవాడు, కాస్తైనా కదిలేవాడు, కదలికలు ఉండేవి. ఇప్పుడు కదలికలు మానేశాడు. శయాన కేవలం పడుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. దీనికి తోడు ఉన్నద్ధమనః, నా అంత గొప్పవాడు ఇంకోడు లేడు అని అనుకోవటం మొదలుపెట్టాడు. దానికి ఉన్నద్ధ మదహ, అహంకారం పెరిగిపోయింది, నా అంతటి వాడు లేడు అని. ఎందుకు అంటే మహామనాహ, నాకు చక్కగా మాట వినే భార్య ఉంది, నేనేం చెప్తే అది వింటోంది అని అనుకోవటం మొదలుపెట్టాడు. మహామనాహ మహార్హతల్పే శయాన, ఎప్పుడు చూసినా మహారాజు కదా, ఆయనకి మంచి బెడ్ ఉంది కదా, చాలా విలువైన పడక, ఆ పడకలోనే ఎప్పుడు పడుకుని ఉండేవాడు. మహార్హతల్పే, దానికి తోడు మహిషీ భుజోపధి, ఆ తల్పం అంటే మంచం మీద దిళ్ళేవి అక్కర్లేదని తీసేశాడు. తీసేసి తన రాణి పురంజని ఉంది కదా, ఆ పురంజని తాలూకు భుజం చేయి దాన్నే దిండుగా పెట్టుకుని ఆవిడ భుజం మీదే పడుకోవటం మొదలుపెట్టాడు. మహిషీ భుజోపధి. ఇవన్నీ చేస్తూ తమేవ వీరో మనుతే పరం, అసలు ఈవిడితో కలిసి ఉండటమే నాకు అన్నిటికంటే గొప్ప, ఈవిడే అందరికంటే గొప్ప అని అనుకోవటం మొదలుపెట్టాడు. తమేవ వీరో మనుతే పరం యతః తమోభిభూత, అతనికి తమోగుణం పూర్తిగా మనసు నిండా కమ్ముకునుంది, ఆవరించేసేసింది. అందువల్ల తమోభిభూత న నిజం పరంచ, తనదేంటి తనది కానిదేంటి అనే ఆలోచన చేయటమే మానేశాడు. తన రాజ్యం ఏంటి, తన బాధ్యత ఏంటి, తాను చేయవలసిన పనులేంటి, ఇవన్నీ ఏమీ లేవు. తాను అసలు ఈ నగరంలోకి ఎందుకు ప్రవేశించాడు, ప్రవేశించినప్పుడు ఏమనుకుని ప్రవేశించాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవేవీ లేవు. నా నిజం పరంచయత్, ఇది అది అని ఏమీ లేదు. అన్నీ మర్చిపోయాడు, అన్నిటినీ పక్కకు తోసేశాడు. కేవలం భార్యతో గడపటమే పనిగా పెట్టుకున్నాడు. శయాన ఉన్నద్ధమనో మహామనాహ మహార్హతల్పే మహిషీ భుజోపధి తామేవ వీరో మనుతే పరం యతః తమోభిభూతో న నిజం పరంచయత్ అనే పరిస్థితికి వచ్చేశాడు. ఇలా ఇతను ఉంటూ ఉంటే తయైవం రమమాణస్య కామకష్మలచేతసః క్షణార్ధమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. తయ ఆ భార్యతో కలిసి
ఏవం ఈ విధంగా వేరే ఏమి పట్టించుకోకుండా రమమాణస్య సంతోషంగా గడుపుతున్నాడు కదా పురంజనుడు. కామ కష్మల చేతస మొత్తం మనస్సు నిండా కేవలం ఆవిడతో సంతోషంగా ఉండాలి అనే కోరికనే నింపుకున్నాడు. అది తప్ప ఇంకేమీ లేదు. అది ఒకవేళ తప్ప అనేటువంటి ఆలోచన కూడా అతనికి లేదు. ఇలా కేవలం భార్యతో లోపలే కూర్చుని గడుపుతూ ఉంటే నగరం, పాలన, రాజ్యం, వాటి వ్యవస్థ ఏమవుతుంది అనేటువంటి ఆలోచనే లేకుండా ఉన్నాడు. కామ కష్మల చేతస. ఇలా ఉంటూ ఉండగానే క్షణార్థమివ రాజేంద్ర. రాజేంద్ర, ఓ ప్రాచీన బరి, క్షణార్థమివ ఒక క్షణంలో సగం పాటు ఎంత వేగంగా గడుస్తుందో అంత వేగంగా వ్యతిక్రాంతం గడిచిపోయింది. గడిచిపోయి నవం వయ అతని యౌవనం కూడా అయిపోయింది, తీరిపోయింది. సుమారుగా 50 ఏళ్ళు వచ్చేసినాయి. తయైవం రమమాణస్య కామకష్మల చేతస క్షణార్థమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయ. కళ్ళు మూసి తెరిచేలోగా నేనేం చేస్తున్నాను అనే ఆలోచన అతనికి రాకుండానే అతని యవ్వనం అయిపోయింది. సగం ఆయుస్సు కూడా దాదాపుగా అయిపోయింది. తయైవం రమమాణస్య కామకష్మల చేతస క్షణార్థమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయ అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. అయితే ఈ లోపల అతను పట్టించుకోవటం లేదు. కానీ తస్యాం అజనయత్పుత్రాన్ పురంజన్యాం పురంజన శతాన్ ఏకాదశ విరాట్ ఆయుషోర్ధమథాత్యగాత్. ఇదంతా సుమారుగా 50 ఏళ్ల వయస్సులో జరుగుతోందని అనుకున్నాం కదా. ఈ లోపలే తస్యాం ఆ పురంజనికి అజనయత్ పుత్రాన్, పురంజనికి పురంజనుడికి కూడా పిల్లలు కలిగారు. పిల్లల్లో మగపిల్లలు కలిగారు, ఆడపిల్లలు కలిగారు. మగపిల్లల్లో పురంజన్యాం పురంజన అజనయత్ పుత్రాన్, మగపిల్లల్ని కన్నాడు. ఎంతమందిని కన్నాడు అంటే శతాన్ని ఏకాదశ, 1100 మంది పిల్లల్ని కన్నాడు. శతాని ఏకాదశ, 1100 మంది పిల్లలు కలిగారు, మగపిల్లలు కలిగారు. విరాట్, ఈ రాజ్యంలో అతని అధికారం అలాగే స్థిరంగానే నిలుచుంది. ఎవరు రాజ్యంలో అతని అధికారాన్ని క్వశ్చన్ చేయలేదు. నువ్వు పట్టించుకోకపోతే నువ్వు రాజు ఎలా అవుతావు అని అడగలేదు. అడక్కపోయేసరికి సమ్రాట్, ఆయన మహారాజుగానే వెలుగుతున్నాడు. ఇంతలోపలే ఆయుష అర్ధం అథ అత్యగాత్, తన ఆయుస్సులో సగం గడిచిపోయింది. ఆయుస్సు సగం గడిచే లోపల ఇతను కేవలం భార్య మీద ఆసక్తితోనే గడిపాడు. రాజ్యపాలన మీద దృష్టి పెట్టలేదు. కానీ రాజ్యంలో ఎవరు అపోజ్ చేయలేదు. ఈ లోపల 1100 మంది మగపిల్లలు ఇతనికి కలిగారు. తస్యాం అజనయత్ పుత్రాన్ పురంజన్యాం పురంజన శతాన్ ఏకాదశ విరాట్ ఆయుషోద్దమథాత్యగాత్. ఆడపిల్లలు దుహితర్ దశోత్తర శతం పితృమాతృ యశస్కరీ శీలౌదార్య గుణోపేతా పౌరంజన్య ప్రజాపతే. ఆడపిల్లలు కూడా కలిగారు. ఆడపిల్లలేమో దశోత్తర శతం, 110 మంది కలిగారు. దశ ఉత్తర శతం, 10 మంది ఎక్కువగా 100 మంది అంటే 110 మంది ఆడపిల్లలు కలిగారు. దుహితర దశోత్తర శతం పితృమాతృ యశస్కరీ, మగపిల్లల కంటే వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ తల్లిదండ్రులకి కీర్తిని పెంచే వాళ్ళలాగా వీళ్ళున్నారు. పితృమాతృ యశస్కరీ. ఈ ఆడపిల్లలు శీల ఔదార్య గుణోపేతా, శీలం మంచి నడవడిక, ఔదార్యం ఉదారంగా ఉండటం అనేటువంటి గుణాలతో కూడి ఉన్నారు. చాలా మంచి పిల్లలు అని పేరు వచ్చింది. అలాంటి మంచి పిల్లలు అని పేరున్న తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటువంటి 110 మంది ఆడపిల్లలు. వీళ్ళందరికీ కలిపి విడిగా పేర్లు పెట్టడం కష్టమని పౌరంజన్య, పురంజన మహారాజు గారి పిల్లలు అని పిలుచుకోవటం మొదలుపెట్టారు. ఆ పురంజన మహారాజు గారి ఆడపిల్లలు 110 మంది పుట్టారు. ప్రజాపతే, ఓ ప్రాచీన బర్హి, నీకు కూడా తెలుసు, పిల్లల్ని కనేటప్పుడు మగపిల్లల్ని ఎక్కువ కందామని ఆడపిల్లల్ని తక్కువ కందామని అనుకుంటారు. ఎందుకంటే ఆడపిల్లలంటే ఖర్చు అనుకుంటారు, మగపిల్లలైతే లాభం అనుకుంటారు. అలాగే ఈ పురంజనుడు కూడా మగపిల్లలు వచ్చేసరికి 1100 మందిని కన్నాడు, ఆడపిల్లలు అనేసరికి అందులో 10వ వంతునే కన్నాడు, 110 మందినే కన్నాడు. కానీ ఆడపిల్లలే ఎక్కువ గుణవంతులుగా ఉన్నారు.
అని చెప్పారు. దుహితర్ దశోత్తర శతం పితృమాతృ యశస్కరీ శీలౌదార్య గుణోపేతా పౌరంజన్య ప్రజాపతే అని. ఇతను పురంజనుడు భార్యతో కలిసే ఉన్నాడు. ఎప్పుడూ భార్యతోనే ఏదో రహస్యాలు మాట్లాడుకుంటున్నాడు, మంతనాలు సాగిస్తున్నాడు, పాలనను లెక్క చేయలేదు అని అనుకున్నాం కదా. కానీ పిల్లల్ని మాత్రం జాగ్రత్తగానే పెంచాడు. ఇంతమంది పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు సక్రమంగానే చేశాడు అని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ దారై సంయోజయామాస దుహిత సదృశైర్వనై వరై అని. తనకి 1100 మంది మగపిల్లలు పుట్టారు కదా. పంచాలపతి, పంచాల దేశానికి అధిపతి అయినటువంటి ఈ పురంజనుడు పుత్రాన్, తన పుత్రులు పితృవంశ వివర్ధనా, తన వంశాన్ని పెంచేవాళ్ళు కదా. తండ్రి ద్వారా తనకు వచ్చినటువంటి వంశాన్ని పెంచేవాళ్ళు కాబట్టి అలా ఇంకా వంశం పెరగాలి అనే ఉద్దేశంతో ఈ పిల్లలకి ఇంకా పిల్లలు కలగాలి, వాళ్ళకి ఇంకా పిల్లలు కలగాలి, నా వంశం పెరగాలి అనే ఉద్దేశంతో దారై సంయోజయ మాస, అందరికీ ఒక్కళ్ళకు కూడా వదిలిపెట్టకుండా అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. దారై సంయోజయ మాస. కేవలం వీళ్ళ కోసం వీళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళు చేయలేదు. దుహిత సదృశైర్వరై, ఆడపిల్లలకు కూడా సరిగ్గానే పెళ్ళిళ్ళు చేశాడు. ఒక్కొక్క ఆడపిల్లకి తగిన వరుణ్ణి వెతికి ఆ వరుడితో పెళ్ళిళ్ళు చేశాడు. ఇంట్లో ఉండే బాధ్యతలన్నీ సక్రమంగానే నిర్వర్తించాడు. కానీ నగరం మీద, రాజ్యం మీద తనకుండే బాధ్యతను మాత్రం విస్మరించాడు. తన వంశం సక్రమంగానే పైకెళ్లాలని అనుకున్నాడు, కానీ రాజ్యం ఏమైపోతోంది అనే విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ దారై సంయోజయామాస దుహిత సదృశైర్వరై అని మహర్షి గారు చెప్తున్నారు. అందులోనూ పుత్రాణం చాభవన్ పుత్రాః ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః అని ఈయన అనుకున్నట్లుగానే మగపిల్లలకి పిల్లలు పుడుతూనే వచ్చారు. ఒక్కొక్కడికి ఎవరికి సంతానం లేకుండా లేదు, అందరికీ సంతానం కలిగింది. పుత్రాణం 1100 మంది పిల్లలు కదా. వాళ్ళలో అందరికీ కూడా అభవన్ పుత్రాః పిల్లలు కలిగారు. ఎలా కలిగారు? ఏకైకస్య శతం శతం, ఒక్కొక్కళ్ళకి 100 మంది చొప్పున పిల్లలు కలిగారు. 1100 మందికి ఒక్కొక్కడికి 100 మంది చొప్పున మళ్ళీ పిల్లలు కలిగారు. దాంతో జనాభా అభివృద్ధి చక్కగా సాగిపోయింది. యైర్వై పౌరంజనో వంశ పంచాలేషు సమేధితః, ఈ పురంజన మహారాజు గారి వంశం వీళ్ళందరితోనూ బాగా పెరిగిపోయింది. ఆ రాజ్యమంతా ఎక్కడ చూసినా సరే పురంజన మహారాజు గారి పిల్లలే ఉన్నారు అన్నట్లుగా తయారైంది. 1100 మందే ఎక్కువ అనుకుంటే వాళ్ళకి మళ్ళీ 100 మంది అయ్యేసరికి మొత్తం వీళ్ళే నిండిపోయారు. పుత్రాణం చాభవన్ పుత్రాః ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశ పంచాలేషు సమేధితః. ఇంకా ఇక్కడితో ఆగలేదు. తేషు తద్రిక్తహారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత. వాళ్ళకి ఈ 100 మంది చొప్పున పిల్లలు పుట్టారు కదా 1100 మందికి, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి మళ్ళీ పిల్లలు కలగటం అనేది కూడా మొదలైంది. దాంతో పురంజన మహారాజు గారికి పిల్లలు 1100 మంది, వాళ్ళు మళ్ళీ మనవలు లెక్క పెట్టడం కష్టం, మునిమనవలు అనేదాకా వెళ్ళిపోయింది. మునిమనవలు పుట్టారు అంటే సంతోషపడి ఊరుకునే పరిస్థితి ఏం కాదు. వాళ్ళందరూ కూడా రిక్తహారేషు, మాకు ఆస్తిలో భాగమేది అని అడుగుతారు. ఆస్తిలో అందరికీ భాగం ఇచ్చి తీరాలి. పురంజన మహారాజు గారికి ఒక రాజ్యం, ఒక నగరం ఉంది. దాన్ని 1100 మంది పిల్లలకి ముక్కలు చేస్తే 1100 ముక్కలు 1100 మంది పంచుకుంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి 100 ముక్కలైనాయి. మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చారు, మాకు చిన్నో ఏదో ఒకటి కనీసం ఒక ఇల్లైనా మాకు రాయాల్సిందే అని వీళ్ళందరూ కూర్చున్నారు. తద్రిక్త హారేషు, మాకు దాయమేది, మాకు రావాల్సిన ఆస్తి ఏది అని అడుగుతున్నారు వీళ్ళు. దాంతో ఎవరికి వాళ్ళకి ఈ పుట్టిన ప్రతి మునిమడవరికి ఒక ఇల్లు, ఒక బ్యాంక్ బ్యాలెన్సు ఉండేటట్టు ఈయన ఏర్పాటు చేశాడు. గృహ కోశ అనుజీవిషు, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇల్లు ఉండాలి మునిమనవడికి.
ఏదో కొంత డబ్బు అతని పేరు మీద ఉండాలి, దాంతో ఆ ఇంట్లో ఉంటూ ఆ డబ్బును పెట్టుకుని అతను బతకడానికి వీలుంటుంది అనే ఏర్పాటు ఈ పురంజన మహారాజు గారు చేశాడు మునిమనవళ్ళకి. తేషు తద్రిక్తహారేషు గృహకోశ అనుజీవిషు. కానీ అందరికీ ఏర్పాటు చేసిన తర్వాత నిరూఢేన మమత్వేన, వీళ్ళందరూ నా మునిమనవలు, వీళ్ళందరూ నా మనవలు, వీళ్ళందరూ నా పిల్లలు, ఫలానా వాడికి ఫలానా వాడు పిల్లవాడైతే ఫలానా వాడు వాడికి పిల్లవాడు అని అందరినీ నా పిల్లవాడు, నా మనవడు, నా మునివరవడు అని మమత్వేన ఒక్కొక్కళ్ళతోనూ బాంధవ్యాన్ని పెంచుకున్నాడు. వీళ్ళతో పెంచుకున్నాడు, నగరంలో ఉన్న మిగతా వాళ్ళతో మాత్రం పెద్దగా పెంచుకోలేదు. నిరూఢేన మమత్వేన విషయేషు అన్వబధ్యత. వాళ్లతో మాత్రం బాగా కలిసిపోయాడు, వాళ్లతో తనను తాను కలిపేసుకున్నాడు. తేషు తద్రిక్తహారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత. ఈ పురంజని అనే ఆవిడ ఉంది కదా, పురంజన మహారాజు గారి భార్య, ఆవిడ కొంచెం మంచిది. అందుకని భర్త గారిని అప్పుడప్పుడు ఏమైనా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యి, లేకపోతే ఎవరు నిన్ను గుర్తించరు అనో ఏదో చెప్తూ ఉండేది. ఏం చెప్పేది అని వాళ్ళ చెవుల్లో వాళ్ళకు మాత్రమే తెలుసు, పక్క వాళ్ళకి తెలిసేది కాదు. కానీ ఆవిడ మాట విని ఈయన ఈజేచ క్రతుభిర్ఘోరై దీక్షిత పశుమారకై దేవాన్ పితॄన్ భూతపతీన్ నానాకామో యథా భవాన్ అని ఈ శ్లోకంలో ఆయన యజ్ఞాలు కూడా చాలా చేశాడు అని చెప్తున్నారు. ఈజేచ క్రతుభి, భార్య చెప్పటమేంటి, చెప్తే మిగతా పనులు చేసినట్లుగానే పుణ్యకార్యాలు కూడా చేసేవాడు. దానికి తగ్గట్టుగా క్రతుభి, చాలా క్రతువులు, చాలా యాగాలు చేశాడు. కొన్ని ఘోరై, కష్టమైన యాగాలు కూడా చేశాడు. దీక్షిత, ఆవిడ చెప్తే చాలు, నువ్వు ఏ నియమాన్ని పాటించు అంటే ఆ నియమాన్ని పాటించి యజ్ఞాలు చేసేవాడు. దీక్షిత పశుమారకై, ఆవిడ ఫలానా పశు యాగం చెయ్యి అంటే చేసేసేవాడు. అందులో ఈరోజు మనం దేవతలకి యాగం చేద్దాము అంటే దేవాన్, దేవతలకి యాగం చేసేసేవాడు. పితృన్, ఈరోజు పితృదేవతలకి ఏమైనా చేద్దాము, ఈరోజు అమావాస్య, పితృదేవతలకి తర్పణం చెయ్యి, లేదా పిండ పితృయజ్ఞం చెయ్యి, ఇంకోటి చెయ్యి అంటే చేసేసేవాడు. భూతపతీన్, అలా కాదు, మనకి కొంచెం బలం రావాలి, మనల్ని ఎదుర్కోవటానికి అందరూ భయపడాలి, కాస్త భైరవుడు లాంటి క్రూరంగా ఉండే దేవతల్ని నువ్వు తపస్సు చేసి మెప్పించు అంటే భూతపతీన్, వాళ్లను కూడా మెప్పించడానికి యాగాలు తపస్సులు చేసేసేవాడు. నానాకామ, ఈవిడ ఈ పురంజని గారు ఏం చేసేది, నువ్వు ఈ కోరికతో ఈ కోరికను ఉంచుకుని ఇలా పనిచెయ్యి అని చెప్పేది. ఆవిడ చెప్పినట్లుగా ఆ కోరికను తాను పెంచుకుని, తనకు లేకపోయినా సరే తాను పెంచుకుని నానాకామ యజ్ఞాలన్నీ చేసేస్తూ ఉండేవాడు. ఈజేచ క్రతుభిర్ఘోరై దీక్షిత పశుమారకై దేవాన్ పితॄన్ భూతపతీన్ నానాకామ యథా భవాన్. ఎలాగైతే నువ్వు ఇన్ని యజ్ఞాలు చేస్తూ వచ్చావో ప్రాచీన బర్హి, అలాగే అతను కూడా చాలా యజ్ఞాలు చేశాడు. నువ్వు ఎన్నెన్నో కోరికలతో దేవతలకి, పితృదేవతలకి, ఇలాగే భూతపతులకి, వీళ్ళందరికీ చాలా యాగాలు చేశావు కదా, నానా కామనలతో చాలా యాగాలు చేశావు కదా, అలాగే ఆ పురంజనుడు కూడా చాలా యాగాలు చేశాడు. అంటే సుమారుగా నీలాంటి వాడి కథే ఇది అని అన్యాపదేశంగా చెబుతూ, ఈజేచ క్రతుభిర్ఘోరై దీక్షిత క్రతుం పశుమారకై దేవాన్ పితॄన్ భూతపతీన్ నానాకామో యథా భవాన్ అని మహర్షి గారు ప్రాచీన బర్హి గారితో చెప్తున్నారు. ఇలా ఒకవైపు తన భార్యతోనే గడుపుతున్నాడు, ఒకవైపు పిల్లలు, మనవలు, మునిమనవలు వీళ్ళు పుడుతూ ఉంటే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు. మరొక వైపు భార్య చెప్పినట్లుగా యజ్ఞయాగాదులు చేస్తూనే ఉన్నాడు. ఇంకొక వైపు భార్య చెప్తున్నట్లుగా కొత్త కొత్త కోరికలను పెంచుకుంటూనే ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః ఆససాద స వై కాలః యో ప్రియ ప్రియయోషిత అనే తీరులో ఈయనకి కొంచెం ఇంకా కూడా వయస్సు మళ్ళీపోయింది. యుక్తేషు,
ఈయన భార్య, ఈయన పిల్లలు, మనవలు, మునిమనవలు అందరూ ఈయనకు అనుకూలంగానే ఉన్నారు. ఏవం అందరూ ఆయన ఏమి కావాలని అనుకుంటే, కావాలని అనుకోవటం మాత్రం భార్య చెప్పాలి, భార్య చెప్పినట్టు కావాలని అనుకుంటాడు. ఏం కావాలని అనుకుంటే అవన్నీ చేయటానికి వీళ్ళందరూ ఎప్పుడూ సంసిద్ధంగా వచ్చేవాళ్ళు. కానీ ఈయనే ప్రమత్తస్య, నేనేంటి, ఎందుకు వచ్చాను ఈ నగరంలోకి, ఏమనుకుని వచ్చాను, ఇప్పుడేం చేస్తున్నాను అనే ఆలోచనలు చేసేవాడు కాదు. కుటుంబాసక్త చేతసః, కేవలం తన భార్య, తన పిల్లలు, మనవలు, మునిమనవలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, దీని మీదే ఆలోచన ఉంచుకునేవాడు. కుటుంబ ఆసక్త చేతసః. ఇలా ఈయన గడుపుతూ ఉంటే హాససాద, ఒకరోజు రానే వచ్చింది. సవైకాల, ఆ కాలం అనేది ఒకటి రానే వచ్చింది. ఎలాంటి కాలం? యహ అప్రియ, ఇష్టం లేనటువంటి కాలం అది. ఆ కాలం వచ్చింది. ఎవరికి ఇష్టం లేదు? ప్రియయోషితాం, భార్యలు ప్రియులుగా ఉండేటువంటి వాళ్ళకి ఇష్టం లేని కాలం, ప్రియమైనటువంటి భార్యలకు ఇష్టం లేని కాలం. ఆ కాలం అనేది రానే వచ్చింది. ఆ కాలం ఏం కాలం అని చెప్పనక్కర్లేదు, అలాంటి కాలం రానే వచ్చింది. యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః ఆససాద సవైకాల యో ప్రియ ప్రియయోషితాం. ఇంకా వయస్సు మళ్ళీపోయింది. వయస్సు మళ్ళీ ఓపిక కూడా తగ్గిపోయేటువంటి కాలం వచ్చేసింది. ఎవరికి ఇష్టం లేనటువంటి ఈ కాలం ఇతను కూడా వచ్చేసింది అని మహర్షి గారు చెప్పారు. ఇతను చూసుకోలేదు, కానీ నగరంలోకి ప్రవేశించినప్పుడు దగ్గర నుంచి సరిగ్గా గమనించలేదు. కానీ ప్రవేశించిన తర్వాత భార్యని అనుకూలపరుచుకోవటంలో వాటిల్లో అతను పూర్తిగా నిమగ్నమైపోయాడు. కానీ ఈ నగరానికి కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు పొంచి ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని చూస్తూనే ఉన్నారు. దాడి కూడా సుమారుగా చేస్తూనే ఉన్నారు. ఆ దాడి చేసే వాళ్ళకి ఈ దశలో బలం పెరిగిపోయింది అని పై శ్లోకాలలో చెప్తున్నారు. చండవేగ ఇతి ఖ్యాత గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య బలినః షష్ట్యుత్తర శతత్రయం అని ఈ శ్లోకంలోను పై శ్లోకాల్లోను. ఈ నగరాన్ని ముట్టడించాలి అని, ఈ నగరాన్ని ఎలాగైనా సరే మన అదుపులోకి తెచ్చుకోవాలి అని గంధర్వులు 360 మంది పొంచి కాచు కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ చండవేగ అనే ఆయన నాయకుడు. చండవేగ ఇది ఖ్యాత. ఈయన ఒక గంధర్వుడు. గంధర్వులలో ఓ చిన్న గ్రూప్కి ఈయన అధిపతి. గంధర్వ అధిపతి నృప, ఓ ప్రాచీన బరిహి. ఇతను ఎప్పటి నుంచో కాచు కూర్చునున్నాడు. కాచు కూర్చుని ఈ నగరం మీద దాడి చేద్దాము అని అనుకుంటూనే ఉన్నాడు. అతని చేతిలో మాట వినేవాళ్ళు గంధర్వాహ, గంధర్వులు కొంతమంది ఉన్నారు. తస్య, అతని వైపే ఉంటారు, అతను చెప్పున్నట్టుగానే నడుచుకుంటారు అలాంటి వాళ్ళు. బలినః, మంచి బలవంతులు వాళ్ళు షష్ట్యుత్తర శతత్రయం, 360 మంది ఉన్నారు. షష్ట్యుత్తర 60 పైగా, శతత్రయం 300, అంటే 360 మంది ఉన్నారు. ఈ 360 మంది బలవంతులైన గంధర్వులు. ఈ గంధర్వులందరికీ నాయకుడు చండవేగుడు అనేటువంటి ఆయన. ఎప్పటికైనా సరే ఈ నగరాన్ని ఆక్రమిద్దాము అని కాచు కూర్చున్నారు. వాళ్ళని ఇతను పట్టించుకోలేదు. అసలు వీళ్ళు ఏమన్నా నా మీదకి దాడి చేస్తారా, వీళ్ళు దాడి చేస్తే మన దగ్గర ఏమైనా ప్రతీకారం అనేది ఉందా లేదా అని ఏ రోజు చూసుకోలేదు. వీళ్ళకి గంధర్వ్యస్తాదృశైస్తస్య మైథున్యశ్చ సితాసితా పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మిత. ఈ 360 మంది గంధర్వులకి గంధర్వ్య భార్యలు ఇంకొక 360 మంది ఉన్నారు. గంధర్వులు ఉన్నారు, గంధర్వులకి భార్యలు 360 మంది ఉన్నారు. గంధర్వ్య, ఈ గంధర్వ స్త్రీలు కూడా తాదృశై, వాళ్ళ భర్తల్లాగానే చాలా బలవంతులైనటువంటి స్త్రీలు. తాదృశై అస్య మైథున్యశ్చ, ఈ గంధర్వ స్త్రీలందరూ కూడా కలిసిపోయి ఉన్నారు, గంధర్వులతో కలిసిపోయి ఉన్నారు. ఆ గంధర్వులు ఏమనుకుంటే వీళ్ళు అది చేస్తారు. సితాసితాహ, ఈ గంధర్వ స్త్రీలో కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు.
లేదా గంధర్వ స్త్రీలందరూ నల్లగా ఉన్నారు, గంధర్వులందరూ తెల్లగా ఉన్నారు. సితాసితాహ వీళ్ళందరూ కలిస్తే ఈ 360 మొత్తం రెండు కలిస్తే 720 మంది చేరారు. ఈ 720 మందిలో కొంతమంది తెల్లగాను కొంతమంది నల్లగాను ఉన్నారు. మైథున్యశ్చ సితాసితాహ వీళ్ళు కలిసేసరికి ఏదో బ్లాక్ అండ్ వైట్ కలిసినట్టుగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా ఈ నగరాన్ని ముట్టడించాలి అని చూస్తూనే ఉన్నారు. చూస్తూ దాని చుట్టూ మోగి దాని చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ ఏ అవకాశం వస్తే ఆ అవకాశంతో లోపలికి వెళదాము, మొత్తం నగరాన్ని పాడు చేసైనా సరే మన అదుపులోకి తీసుకుందాము అని చూస్తున్నారు. శత్రువులు అంటే సహజంగా అలాగే ఉంటారు కదా. ఏదో విధంగా చుట్టూ తిరుగుతూ ఎక్కడ కోట ద్వారాలు వీక్గా ఉన్నాయి, లేదా రహస్య ద్వారాలు ఏమైనా ఉన్నాయా, లేదా మనం కోట కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళేందుకు దారి ఉంటుందా, కోట దూకేందుకు దారి ఉంటుందా అని చూస్తూ ఉంటారు కదా. అలాగే ఈ 360 మంది కూడా తిరుగుతూ చూస్తూ ఉన్నారు. పరివృత్య వాళ్ళు గనక ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తే విలుంపంతి మొత్తం నగరాన్ని నేలమట్టం చేసేస్తారు, ఏం మిగల్చరు, అంత కసిగా ఉన్నారు. సర్వకామ వినిర్మితం పాపం పురంజనుడు చాలా కోరికతో కదా ఈ నగరంలోకి ప్రవేశించాడు. చాలా తన కోరికలన్నీ తీరేందుకు అనువైన నగరం ఏది 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 అని వెతికి 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 చివరికి కదా దీన్ని కనుగొన్నాడు. అలా తన కోరికలన్నీ తీర్చుకోవటానికి పురంజనుడు ఎంచుకున్నటువంటి ఎవరో నిర్మించి పెట్టినటువంటి ఈ నగరాన్ని నేలమట్టం చేసేద్దాము, మళ్ళీ లేవనివ్వకుండా చేసేద్దాము అన్నంత కసిగా ఈ 720 మంది స్త్రీలు పురుషులు తెల్లగా నల్లగా ఉన్నవాళ్ళు దాని చుట్టూ మూగి తిరుగుతున్నారు. ముట్టడి చేయటం అనేది దాటిపోయింది, ముట్టడి కంటే పై స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. గంధర్వ్యస్తాదృశైస్తస్య మైథున్యశ్చ సితాసితాః పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం. ఇతను బలంగా ఉన్నన్ని రోజులు వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. పురంజనుడు బలంగా ఉన్నన్ని రోజులు, పురంజనుడు కాస్తైనా రాజ్య వ్యవహారాల మీద దృష్టి పెట్టినన్ని రోజులు వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు, ప్రవేశించలేకపోయారు. కానీ తే చండవేగానుచరాః పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః. పురంజనుడు రాజ్య వ్యవహారాల మీద ఆసక్తిని తగ్గించేసుకుని తాను పిల్లలు మనవలు ఈ పనిలో హడావిడిలో పడిపోయాడు, కేవలం భార్య వెంటే పడి తిరుగుతున్నాడు అనే పరిస్థితి వచ్చేసరికి, రాజ్యం మీద అతనికి పట్టు తగ్గేసరికి ఈ చండవేగుడి తాలూకు అనుచరులు రాజ్యం మీద ముట్టడి చేయగలిగారు. తే చండవేగ అనుచరాః, చండవేగుడు అని గంధర్వాధిపతి అనుకున్నాం కదా, అతని అనుచరులు ఈ 720 మంది కూడా పురంజనపురం, ఈ పురంజనుడి తాలూకు నగరాన్ని ఎలాగోలాగా ఆక్రమించుకున్నారు. పురంజనుడికి కాస్త ఓపిక తగ్గేసరికి ఆక్రమించారు. యదా హర్తుమారేభిరే వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో అనుకున్నాం కదా, నేలమట్టం చేయాలి అన్నంత కసిగా ఉన్నారు కదా. దాంతో ఈ నగరంలోకి ప్రవేశించి ఎలాగైనా ఒక్కొక్కదాన్ని కింద పడేద్దాము అని హర్తుమారేభిరే దెబ్బతీయడం అనేది ప్రారంభించారు, కొట్టేద్దామని. కానీ ఆశ్చర్యంగా పాపం ఇంతకుముందు పురంజని గారు చెప్పినట్లుగా ప్రత్యషేధత్ ప్రజాగరః, ఆవిడ దగ్గర ఎప్పుడూ 5 తలల పాము ఆవిడ్ని రక్షిస్తూ తిరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇది నన్ను రక్షించే పాము అని చెప్పింది కదా ఆవిడ. ఆ రక్షించే పాము ఈ గంధర్వులు లోపలికి రాకుండాను, గంధర్వులు లోపలికొచ్చి ఉన్న భవనాలని వాటిని నేలమట్టం చేయకుండాను ఆపి కట్టడి చేసింది. మిగతా వ్యవస్థలేమీ సక్రమంగా పనిచేయట్లేదు, ఎందుకంటే రాజ్యపాలన అంతా ఈయన పాడు చేసేసాడు, సరిగ్గా చూడలేదు. దాంతో కేవలం ఈ పాము ఒక్కటే 720 మందితోనూ పోరాడుతూ వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపటానికి విశ్వప్రయత్నం చేసేసింది. తే చండవేగానుచరాః పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ యుద్ధం ఎప్పటి నుంచో ఉంది అని అనుకున్నాం కదా, ఎప్పటి నుంచో వీళ్ళు పొంచే ఉన్నారు, ఎప్పటి నుంచో ఆక్రమిద్దామనుకుంటున్నారు, ఎప్పటి నుంచో ఈ నగరం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అని అనుకున్నాం కదా.
యుద్ధం ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంతకుముందు రాజ్యపాలనకు ఉండేటువంటి మిగతా వ్యవస్థలు కలిసి వచ్చేసరికి ఈ పాము 5 తలల పాము తాలూకు శ్రమ తక్కువగా ఉండేది. ఇప్పుడు మిగతా వ్యవస్థలు ఏమీ పని చేయడం లేదు, మిగతా వ్యవస్థల్ని పురంజనుడు కాలరా చేశాడు. అందువల్ల పాము ఒక్కటే పని చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. స 7 వింశత్యాచ శతం సమాహ పురంజన పురాధ్యక్ష గంధర్వైర్యుయుధే బలి. అయినా సరే ఈ 5 తలల పామేం వెనక్కి తగ్గలేదు. నేను ఒక్కడిని లేదా నేను ఒక్కదాన్ని, వీళ్ళేమో 720 మంది ఉన్నారు, 720 మందితో నేను ఒక్కదాన్ని ఎలా పోరాడతాను అనేమి భయపడలేదు. సహా ఆ పాము 7 వింశత్యాచ శతం వింశత్యాచ 7 ఈ 720 మంది ఉన్నారు కదా గంధర్వ అనుచరులు, వాళ్ళందరితో ఒంటరిగానే పోరాటం సాగిస్తూ వచ్చింది. ఏం నియమం పెట్టింది, ఏం నియమం పెట్టుకుంది అంటే శతం సమాహ 100 ఏళ్ళు అయినా సరే నేను వీళ్ళతో పోరాడుతూనే ఉంటాను, నేను ఇంక పని చేయలేను అనే పరిస్థితి వచ్చేంత వరకు వీళ్ళ తాలూకు ప్రభావాన్ని లోపలికి రానివ్వను, నగరాన్ని నేలమట్టం చేయనివ్వను అని పట్టుగా 100 ఏళ్ల పాటు పోరాడుతాను అని మాటిచ్చినట్లుగా ఇది పోరాడుతూనే వచ్చింది. స 7 వింశత్యాచ శతం సమాహ. లెక్క ప్రకారం చూసుకుంటే పురంజన పురాధ్యక్ష, ఈ పాముకున్న బాధ్యత మిగతా వాళ్ళకి లేకపోయింది. ఈ పురంజనుడి తాలూకు నగరం ఉంది కదా, ఈ నగరానికి నిజమైన అధ్యక్షుడు పురంజనుడు అవ్వాలి. ఇలా గంధర్వులు దాడి చేస్తే కాచుకోవటానికి పురంజనుడు బయటకు వచ్చి ఉండాలి. కానీ పురంజనుడేమో భార్యతో హాయిగా అంతఃపురంలో ఏకాంతంగా ఉన్నాడు, అదే పని మీద ఉన్నాడు. కానీ అతని పనిని, పురంజనుడి పనిని పురంజన పురాధ్యక్ష నేనే అని అనుకుంటున్నట్లుగా ఈ 5 తలల పాము గంధర్వైర్యుయుధే బలి, గంధర్వులతో యుద్ధం చేస్తూ 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 ఆ పని చేసింది. పురంజన పురాధ్యక్ష గంధర్వైర్యుయుధే. నిజానికి ఈ పాముకి వీళ్ళందరితోనూ యుద్ధం చేయగలిగినంత బలం ఉంది. బలి, ఈ పాము బలమైనదే. బలమైనటువంటి ఈ పాము పురంజనుడి ఈ పురాన్ని సంరక్షిస్తూ వచ్చింది. స 7 వింశత్యాచ శతం సమాహ పురంజన పురాధ్యక్ష గంధర్వైర్యుయుధే బలి. ఇలా యుద్ధం సాగుతూనే ఉంది. యుద్ధం సాగుతూ ఉండగానే క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధ చింతాం పరాం జగామార్త సరాష్ట్రపుర బాంధవ అని పురంజనుడు చింత మాత్రం పడ్డాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఎందుకు చింతపడ్డాడు? క్షీయమాణే స్వసంబంధే, ఈ 5 తలల పాము గంధర్వులతో యుద్ధం చేస్తూనే ఉంది. చేస్తూ ఉండగా ఇదేమో ఒంటరిదైంది, వాళ్ళేమో 720 మంది అయ్యారు అనేసరికి దీనికి బలం రోజు రోజుకి క్షీణిస్తోంది. ఒక వ్యక్తి లేదా ఒక జంతువు 720 మందితో పోరాడటం అంటే ఎంత బలం ఉన్నా సరే బలం క్షీణించవలసిందే కదా. అలా క్షీయమాణే స్వసంబంధే, తన తాలూకు తనకు రక్షణగా వచ్చినటువంటి ఈ పాము బలం రోజు రోజుకి క్షీణిస్తోంది అని చూశాడు. అందులోనూ ఏకస్మిన్ బహుభిర్యుధ, ఈ నగరాన్ని సంరక్షించటానికి అందులో పనిచేయాల్సిన వ్యవస్థలేవి పనిచేయటం లేదు, కేవలం ఈ ఒక్క పామే పనిచేస్తోంది. ఈ ఒక్క పామే ఇంతమందితో పోరాడుతోంది, యుద్ధం చేస్తోంది. రోజు రోజుకి తాను క్షీణించిపోతున్నా సరే యుద్ధాన్ని మాత్రం మానటం లేదు అనే విషయం తెలిసేసరికి పురంజనుడు బాగా బాధపడ్డాడు. చింతాం పరాం జగామ, చాలా బాధపడిపోయాడు. చాలా చింత, మానసిక చింత బాగా పెరిగిపోయింది. ఎందుకు చింత పడాల్సి వచ్చింది అంటే ఆర్త, ఇంకేముంది, కష్టం తెలిసిపోతోంది, వ్యవస్థలు ఏం పనిచేయడం లేదు, పనిచేసేది ఒక్కటే, ఈ పాము ఒక్కటే పనిచేస్తోంది, ఇది కూడా నేను పనిచేయలేను అని మరాయిస్తే గంధర్వుల లోపలికి రావటమే, వచ్చి మొత్తం నేలమట్టం చేసేయటమే,
తాను అనుకున్నటువంటి అందాల నగరం ఇప్పటికీ నేలమట్టం అయిపోవటమే అనే కష్టం అతనికి తెలుసు. అందువల్ల చాలా బాధపడ్డాడు. ఏం చేద్దామని అనుకోలేదు. సరాష్ట్రపుర బాంధవ, అయ్యో ఇది గనక పాము గనక మొరాయిస్తే, ఇది పనిచేయలేకపోతే నేనేమవ్వాలి, నా రాజ్యం ఏమవ్వాలి, నా నగరం ఏమవ్వాలి, నా బంధువులు, నా భార్య, నా పిల్లలు, మనవలు, మునిమనవలు వీళ్ళందరూ ఏమైపోవాలి అని బాధపడ్డాడు. నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది, నాకే కాదు నాకు, నా వాళ్ళకి అందరికీ కూడా కష్టం వచ్చింది. నాకు, నా పిల్లలకి, మనవలకి, మునిమనవలకి అందరికీ ఇక్కడే ఇళ్ళు ఏర్పాటు చేశాను, ఇక్కడే డబ్బు ఏర్పాటు చేశాను. ఇప్పుడు గంధర్వులు వచ్చి నీలమట్టం చేసేస్తే నాకు నిలువనేడు లేకుండా పోతుందనే కాదు, వీళ్ళందరికీ కూడా పోతుంది అని బాధపడ్డాడు. చాలా బాధపడ్డాడు. క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధ చింతాం పరాం జగామార్త సరాష్ట్రపుర బాంధవ. మరి చింతపడ్డవాడు ఏం చేశాడు, బాధపడ్డవాడు ఏం చేశాడు అంటే, స ఏవ పుర్యాం మధుభుక్ పాంచాలేషు స్వపార్షదై ఉపనీతం బలిం గృహ్ణన్ స్త్రీజితో నావిదద్భయం. చాలా భయపడ్డాడు, చాలా బాధపడ్డాడు కదా. అయ్యో ఒకే పాము ఎంతసేపు యుద్ధం చేస్తుంది అనుకున్నాడు కదా. అనుకున్నవాడు దానికి ప్రతీకారంగా ఏం చేశాడంటే, సఏవ పుర్యాం, అతనే ఇలా బాధపడ్డవాడే పుర్యాం మళ్ళీ నగరంలోకి వెళ్ళిపోయాడు, లేదా నగరంలో అంతఃపురంలో కూర్చుని సింహాసనంలో కూర్చుని తాగటానికి ఏమైనా తీసుకురమ్మన్నాడు, తీయగా ఏమైనా తీసుకురమ్మన్నాడు. వాళ్ళు తెచ్చారు, పరిచారకులు తీగ తెచ్చారు. తెస్తే దాన్ని చక్కగా తాగి కూర్చున్నాడు. మధు భుక్ ఇంత టెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఇలా టెన్షన్గా ఉన్నప్పుడు అరటిపండు తినండి, లేదా ఏమన్నా కాఫీ తాగండి, టీ తాగండి అని సలహాలు ఇస్తారు కదా. అలాగే ఇతనికి ఎవరో సలహాలు ఇచ్చినట్టున్నారు. తీయగా ఏమైనా తెమ్మన్నాడు, తెచ్చారు. తెస్తే దాన్ని తాగి కూర్చున్నాడు మధుభుక్. పంచాలేషు అందరినీ రమ్మన్నాడు, తన రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ రమ్మన్నాడు. స్వపార్షదై పరిచారకులందరినీ మీరు అలర్ట్గా ఉండండి, నేను ఎప్పుడు ఏ పని చెప్తే చేయండి అని అన్నాడు. స్వపార్షదై అందరికీ ఎప్పటికప్పుడు ఇంకా సమయం మించిపోతోంది, ఏ క్షణానైనా సరే ఆ పాము ఓడిపోవచ్చు, గంధర్వులు లోపలికి రావచ్చు, నాకు తర్వాత అవకాశం ఉండకపోవచ్చు అని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తూ వచ్చాడు. వాళ్ళేమో వెంటనే నువ్వు ఏం చెప్తే చేస్తాము అని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి పనులు చేస్తే ఉపనీతం బలిం గృహ్ణన్, వాళ్ళు తెచ్చినవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడెక్కడో వసూలు కావాల్సినటువంటి ట్యాక్సెస్ అన్నిటినీ వసూలు చేసేశాడు. ఎక్కడెక్కడో తీసుకోవాల్సిన కప్పాలన్నిటినీ కట్టించేసుకున్నాడు. వాటి కోసం మనుషుల్ని పంపించి ఉపనీతం బలిం గృహ్ణన్, ఇలా సాధించి అమ్మయ్య నేను చేయాల్సిన పని చేశాను అని తృప్తి పడిపోయాడు. ఒంటరిగా పాము పోరాడుతోంది, అక్కడ 720 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా మనం సపోర్ట్గా పంపించాలా అనే ఆలోచన లేదు ఇతనికి. లోపలికి వచ్చిన వెంటనే మనం ఏమైనా మిస్ అయిపోతామేమో, ఇప్పుడే తొందరగా తినేద్దాము, తాగేద్దాము అని అనిపించి లోపలికి కూర్చుని తొందరగా తినటం తాగటం అని పని పెట్టుకున్నాడు. ఆ పని పెట్టుకుని వసూలు అవ్వాల్సిన బాకీలన్నిటినీ వసూలు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎందుకు ఇలా చేశాడు అంటే, దానికి కూడా వాళ్ళ ఆవిడే సలహా ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే నీ మాటను వింటాను అని ఆవిడ పాదాల మీదే ఒట్టేశాడు కదా, కాబట్టి ఆవిడే సలహా ఇచ్చిందని అనుకోవాలి. లోపల ఏం జరిగిందని తెలియదు. స్త్రీజిత కాబట్టి మనకేం తెలియదు. నా విదద్ భయం, లోపలికి వచ్చి కూర్చోంగానే బయట జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద భయాన్ని వదిలేసుకున్నాడు. నా విదద్ భయం, అసలు భయం అంటే ఏంటో తెలియలేదు. ఈ పని మీద పడిపోయాడు. ఉన్నది తినటం తాగటం, అలాగే బాకీలన్నిటినీ వసూలు చేసుకోవటం అనే పని మీద పడిపోయాడు. స ఏవ పుర్యాం మధుభుక్ పంచాలేషు స్వపార్షదై ఉపనీతం బలిం గృహ్ణన్ స్త్రీజితో నావిదద్భయం అని మహర్షి గారు ఇతని పరిస్థితిని చెప్తున్నారు. పురంలోకి ప్రవేశించిన వాడు కొన్నాళ్ళు బాగుపడ్డాడు, లేదా బాగా సంతోషపడ్డాడు. తర్వాత ఒక చిన్న తప్పు చేసి భార్యకి దొరికిపోతే భార్యను అనునయం చేసుకుని భార్య చెప్పినట్లే నడుచుకుంటున్నాడు. ఈ లోపల కాలం గడిచిన కొద్దీ ఇతనికి పిల్లలు మనవలు వాళ్ళందరూ పుట్టారు. పుట్టిన తర్వాత గంధర్వులు ఈ నగరం మీద
ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసిన తర్వాత ఇతను లోపలికొచ్చి భయాన్ని మర్చిపోయేటట్లుగా తినటం తాగటం మొదలుపెట్టాడు. ఇది ఇంతవరకు ఇతని వ్యవహారం నడుస్తుంది. ఇదిలా ఉండగా ఈయనకి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధంలో వచ్చిన పెళ్లి కూతురు ఒక వెరైటీ పెళ్లి కూతురు. ఆ వెరైటీ పెళ్లి సంబంధం ఈయనకు వచ్చింది. ఏంటా వెరైటీ పెళ్లి సంబంధం, ఏమి ఆ వెరైటీ పెళ్లి కూతురులో ఉండేటువంటి విశేషాలు అని చెప్పడానికి మళ్ళీ మహర్షి గారు ఇందులోనే ఒక కాలకన్యోపాఖ్యానం అని అవాంతరోపాఖ్యానాన్ని మొదలుపెట్టి చెప్తున్నారు. ఒక అమ్మాయి ఉంది. కాలస్య దుహితా కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన అని ప్రారంభించి చెప్తున్నారు. ఈ పురంజనుడికి వచ్చిన పెళ్లి సంబంధం ఇది. ఆవిడెవరు అంటే కాలస్య దుహిత, కాలుడు అనే ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆ కాలుడి గారి కుమార్తె కాలస్య దుహిత కాచిత్. ఆవిడ పేరు చెప్పుకోదగ్గ పేరేం కాదు. కాకపోతే ఆవిడ మాత్రం త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి. నాకు పెళ్లి కావాలి అని అనుకుంది. పెళ్లి కావాలని అనుకుని ముల్లోకాలు తిరుగుతోంది, ముల్లోకాల్లోనూ తిరుగుతోంది. నాకు సరి అయిన వరుడు కావాలి, నాకు నచ్చిన మగాడు కావాలి, మగవాడు దొరికితే పెళ్లి చేసుకుందాము అని తిరుగుతోంది. ఎంత తిరుగుతున్నా సరే ప్రత్యనందత న కశ్చన, ఆవిడని ఎవరూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఎవ్వరూ ఆవిడని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆవిడ మాత్రం నాకు పెళ్లి కావాల్సిందే, ఎవరో ఒకళ్ళు దొరకాల్సిందే అని అనుకుని ముల్లోకాలు తిరుగుతూ వచ్చింది. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి. వరుణ్ణి కోరుకుంటూ పెళ్లి చేసుకోవాలి అనేటువంటి తలంపుతో పర్యటంతి ముల్లోకాల్లోనూ తిరుగుతోంది. న ప్రత్యనందత కశ్చన, ఎవరూ ఆవిడ్ని మాత్రం ఒప్పుకోలేదు. బర్హిష్మన్, ఓ ప్రాచీన బర్హి, నీకు తెలుసో తెలియదో ఈవిడ ఒక ఆవిడ ఉంది. ఈవిడ పెళ్లి సంబంధం మన పురంజన మహారాజు గారికి కూడా వచ్చేసింది. కాకపోతే ఈసారి పురంజన మహారాజు గారు నువ్వు నాకు నచ్చలేదు, నేను పెళ్లి చేసుకోలేను అనే పరిస్థితి లేకుండా కొన్ని మార్పులు జరిగినాయి వ్యవహారాల్లోనూ. ఏం జరిగినాయి అంటే, ఈవిడ్ని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు కదా. చరిత్రలో ఒక్కడే ఒక ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆయన మీద సంతోషించి ఆయనకి వరాలు ఇచ్చింది. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఎవరు ఈవిడ్ని ఇష్టపడలేదు. ఎందుకంటే దౌర్భాగ్యేన ఆత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా యా తుష్టా రాజర్షయేతు వృతా అదాత్ పూరవే వరం. ఈవిడికి దుర్భగ అనే పేరు వచ్చింది. దుర్భగ అంటే కొంచెం కష్టంగా ఉన్నా చెప్పుకోవడానికి దౌర్భాగ్యురాలు అనే పేరు వచ్చేసింది. ఎందుకంటే ఆత్మనః దౌర్భాగ్యేన, ఈవిడికి ఏమనుకున్నా పని జరగటం లేదు, ఎవరూ ఈవిడిని ఒప్పుకోవటం లేదు, ఎవరూ ఈవిడితో కలవటానికి ఇష్టపడటం లేదు. ఇది కాక లోపల అందరికీ ఒక భయం ఏర్పడింది. ఈవిడైతే పెళ్లి కావాలని తిరుగుతోంది, మనకు పెళ్లి కాకపోయినా సరే ఈవిడిని పెళ్లి చేసుకోకూడదు, ఈవిడిని పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అయిపోతాము అనేటువంటి నమ్మకం అందరికీ కలిగింది. ఈవిడిని పెళ్లి చేసుకుంటే అసలు ఈవిడ తగిలితే మనకి ఉన్న డబ్బులు పోతాయి, మనకున్న ఆరోగ్యం పోతుంది, మనకున్న అందం పోతుంది అని అందరూ అనుకుంటున్నారు. అందుకని ఈవిడికి దుర్భగ అని పేరు కూడా పెట్టేశారు. దౌర్భాగ్యేన ఆత్మనః, తన దౌర్భాగ్యంతో లోకంలో దుర్భగ ఇది విశ్రుత, దుర్భగ అనే పేరుతోనే ఈవిడ ఎక్కువ ప్రఖ్యాతిగా అంచింది. ఈవిడ అసలు పేరు ఎవరికీ తెలియదు. ఈవిడ్ని వరించటానికి ఎవరూ ఇష్టపడలేదు. ఎక్కడో చరిత్రలో ఒక్క ఆయన ఇష్టపడ్డాడు. పాపం ఆయన్ని మాత్రం ఈవిడ కరుణించి వదిలేసింది. ఈవిడ అనుకున్నట్టుగా ఏమీ సర్వనాశనమేం చేయలేదు, ఆయన్ని కరుణించి వదిలేసింది. ఎవరది అంటే, యా పూర్వే వరం తుష్టా వృత అదాత్. పూర్వు అని ఒక మహారాజు గారు, ఆయన మాత్రమే ఈవిడ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికి తుష్ట చాలా సంతోషపడిపోయింది. ఆయన్ని పెళ్లి చేసుకుందో లేదో తర్వాతి మాట, సంతోషపడిపోయింది. సంతోషపడి నువ్వు రాజర్షివయ్యా అని ఆయన్ని పొగిడి
వృత, నువ్వు నన్ను ఒప్పుకున్నందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయనకి వరం ఇచ్చి ఆయనతో కాసేపు ఉండి తర్వాత వదిలేసి వచ్చేసింది. కొన్నాళ్ళు ఆయనతో ఉంది, తర్వాత వదిలేసి వచ్చేసింది. యా తుష్టా రాజర్షయేతు వృత అదాత్ పూర్వే వరం. ఆయన ఒక్కడే ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న ఆయన మాత్రం బాగుపడ్డాడు. మిగతా వాళ్ళు ఎవరూ ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోని వాళ్ళందరూ కూడా ఈవిడిని ఒప్పుకుంటే మనం పాడైపోతాము అనే అనుకుంటున్నారు. దాంతో ఈవిడికి దుర్భగ అనే పేరు బాగా ఎక్కువగా లోకంలో వ్యాప్తి చెందిపోయింది. దౌర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా యా తుష్టా రాజర్షయేతు వృత అదాత్ పూర్వే వరం. ఒకరోజు ఏమైంది అంటే, కదాచిత్ అటమానాస బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాంతు జానతి కామమోహిత. ఒకరోజు ఏమైందంటే, ఈ కాలుడు అనేటువంటి మహానుభావుడి కూతురు, దుర్భగ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కూతురు, నేనేదో ఆ లోకము ఈ లోకము తిరుగుతూ ఉండగా భూలోకానికి వస్తే నన్ను చూసింది అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కదాచిత్ ఒకప్పుడు ఏమైంది, అటమానాస, ఆవిడ మానాన ఆవిడ తిరుగుతోంది, ముల్లోకాల్లోనూ తిరుగుతోంది, నాకు వరుడెవరు అని తిరుగుతోంది. నేనేమో బ్రహ్మలోకాత్ మహీం గత, బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చాను. నా పని మీద నేను వచ్చాను. బ్రహ్మలోకాన్ మహీం గతం మాం దృష్ట్వా, నన్ను చూసి ఈవిడేం చేసింది, కామమోహిత, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంది నాతోను. అని మాం వవ్రే, నన్ను పతిగా వరించడానికి సిద్ధపడింది. నేను పతి కోసం వెతుకుతున్నాను, ఎవరూ దొరకటం లేదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు భర్తవి కా అని నాతో అంది. నేనన్నాను, నారద మహర్షి నేనన్నాను, బృహద్వ్రత అహం, నేను నైష్ఠిక బ్రహ్మచారిని కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. ఒకసారి నైష్ఠిక బ్రహ్మచారి అనే పేరు వస్తే, అంటే ఆ నియమం ఆ సంకల్పం గనక స్వీకరిస్తే పెళ్లి చేసుకోకూడదు. అందువల్ల నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు, మిగతా వాళ్ళని ఎవరినైనా చూసుకో అని అన్నాను. అంటే ఆవిడ ఒప్పుకోలేదు. కామమోహిత, నువ్వు నైష్ఠికుడు అయితే నాకేంటి, ఇంకోడైతే నాకేంటి, నాకు మాత్రం నీ మీద మనసు వచ్చేసింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని బలవంత పెట్టింది. కదాచిదటమానాసా బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాంతు జానతి కామమోహిత. నా గురించి నేనే చెప్పాను, ఆవిడికి అర్థమైనా సరే నా మీద చాలా మోహపడి నన్ను పెళ్లి చేసుకుంటాను అని నా వెంటపడింది. నేనేదో ఎక్కడెక్కడో తిరిగి భూలోకానికి వస్తే నన్ను ఈవిడ తగులుకుంది. ఇంత తగులుకున్నా సరే నేనేమీ ఆవిడికి లొంగదలుచుకోలేదు. అందువల్ల నేను నో చెప్పేసరికి మయి సంరభ్య విపులం ఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్నా విముఖో మునే అని నన్ను శపించేసేసింది. నేను వద్దని చెప్పాను కదా, నో అని చెప్పాను కదా, చెప్పేసరికి మయి సంరంభ్య, నా మీద చాలా కోప్పడింది. ఎంత కోపం వచ్చిందో ఆవిడికి. దాంతో విపులం అదాత్ శాపం, చాలా పెద్ద శాపం నా మీద పెట్టింది. సుదుస్సహం, నేను కాక మరెవరైనా అయితే ఆ శాపాన్ని తట్టుకోగలిగే వాళ్ళు కూడా కారు. అలాంటి శాపం నా మీద ప్రయోగించింది. ఏమని శాపం పెట్టింది, స్థాతుమర్హసి నైకత్ర, నీకు ఒక చోట కాలు కుదరకుండా ఉండుగాక అని శపించింది. కాలు ఒక చోట కుదురుగా ఉండదు, నీది ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు, సంచారిగానే ఉంటావు అని నన్ను శపించి పారేసింది. మద్యాచ్నా విముఖో, నేను ఇంత అమ్మాయిని నేను పిలిచి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే దాన్ని కాదని నేను నైష్ఠిక బ్రహ్మచారిని అవని ఎవని సాకులు చెప్తున్నావు నువ్వు. మునే, ఆలోచన చేయమని చెప్పాను, నేను ఆలోచించు, నాలాంటి పిల్ల నీకు దొరకదు అని చెప్పాను, అయినా సరే నువ్వు వినట్లేదు, కాబట్టి నీలాంటి వాడికి ఇదే శాపం, ఇదే సరి అయిన శాపం అని శాపం పెట్టేసింది. మయి సంరభ్య విపులం అదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మద్యాచనా విముఖో మునే అని నారద మహర్షి గారు ఈ కాల కన్యక గురించి చెప్తున్నారు. ఈవిడ పెళ్లి కూతురు, నిత్య యౌవనంలో ఉండేటువంటి పెళ్లి కూతురు, లేదా ఎప్పుడూ వరుడు కోసం వెతికేటువంటి పెళ్లి కూతురు. ఈవిడికేమో వరుడు దొరకటం లేదు, నన్ను తగులుకునేసరికి నేను వద్దనేసరికి నాకే శాపం పెట్టింది.
ఒక్కడు పాపం పూరువు గారు ఆయన ఒప్పుకునేసరికి ఆయనకేమో ఎక్కడ లేని వరాలు గుప్పించేసేసింది. ఇలాంటి ఒక ఆవిడ తిరుగుతూ ఉన్న ఈ కాలుడి మహానుభావుడి యొక్క కూతురు తాలూకు పెళ్లి సంబంధం మన పురంజనుడు కూడా వచ్చింది అని మహర్షి గారు చెప్పబోతున్నారు. అయితే నాకు శాపం పెట్టిన తర్వాత నేను ఆవిడ మీద జాలితో కొన్ని మాటలు చెప్పాను. ఆ మాటలను బట్టి ఆవిడ ఎవరినో వెతుక్కుంది. ఆ వ్యక్తి, ఆవిడ, వీళ్ళందరూ కలిసి పురంజనుడి మీద పడ్డారు అని చెప్పబోతున్నారు. ఆ వృత్తాంతం ఏంటి, ఈయన శాపం పెట్టిన తర్వాత ఎవరి దగ్గరికి పంపించారు, ఆ వ్యక్తి అలాగే ఈ కాలుడు గారి కుమార్తె ఎలా కలిసి పురంజనుడి మీద ఎలా పడ్డారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా తర్వాత చూసుకుందాము. చూసుకునే ముందు పురంజనుడు ఏమైనా కొంచెమైనా తప్పులు చేశాడా అని మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాము. తప్పులు ఎక్కువ చేయలేదనే అనిపిస్తోంది, కానీ తప్పులు చేశాడని కూడా అనిపిస్తోంది. తప్పులు చేశాడు అని ఎక్కడ అనిపిస్తోంది అంటే తాను నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదు. నగర రక్షణ బాధ్యతలని కానీ నగరాన్ని గట్టిగా ఉంచుకునేటువంటి తీరు కానీ ఆయన ఏమీ కనబరచలేదు అని అనిపిస్తోంది. ఆ దృష్టితో చూసినప్పుడు, ఆ కోణంలో మాత్రమే చూసినప్పుడు తప్పులు చేశాడని అనిపిస్తోంది. ఒకవేళ గనక పురంజనుడు చేసింది ఇది తప్పే అయితే, ఆయన తప్పులే చేసి ఉంటే అలాంటి తప్పులు మనం చేయకుండా ఉండటం అనేది ఈ కోణంలో పురంజనోపాఖ్యానాన్ని అర్థం చేసుకున్న దానికి ఫలం. మనకున్న బాధ్యతలు, మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు, మనం గట్టిగా ఉంచుకోవలసినటువంటి వ్యవస్థలను గట్టిగా ఉంచుకోవలసిన తీరులు, వీటి మీద మనం ఎప్పుడూ నిర్లక్ష్యాన్ని చూపించకూడదు. మన బాధ్యతల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సందేశం అయితే ఈ కోణంలోంచి చూసినప్పుడు వస్తుంది. కాబట్టి ఆ సందేశం వరకు అర్థం చేసుకుని అసలు సందేశం కోసం ఎదురు చూస్తూ మనం మన బాధ్యతల పట్ల జాగ్రత్తగా ఉండేలా కరుణించమని ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మను ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరమగునిష్ఠతోను తడు దీక్షితుడై పశుమారగంబులన్ సరవి భయంకరంబులగు సన్మఖముల్ దగబెక్కు చేసి ఆదరమున నీవు నుంబలెను దత్తదనూన ఫలాప్తి కాముడై సురపితృభూత సంగమున సూయద నర్ప భజించే భూవరా అని అత్యద్భుతమైనటువంటి పురంజనోపాఖ్యాన విశేష అంశాలన్నింటినీ కూడా ఆచార్యముఖంగా మనం వింటూ ఉన్నాం. ఆ అర్థాన్ని ఇచ్చినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా శ్రద్ధగా మనం పారాయణ చేసుకుంటున్నాం. ఈనాడు శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో 27వ అధ్యాయం ఆరంభం నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తవింశోऽధ్యాయः నారద ఉవాచ ఇత్థం పురంజనం సధ్రియక్ వశమానీయ విభ్రమైః పురంజనీ మహారాజ రేమే రమయతీ పతిం సరాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్త్యయనాం తృప్తాం అభ్యనందదుపాగతాం తయోపగూఢః పరిరబ్ధకంధరో రహోనుమంత్రైరపకృష్టచేతనః నకాలరం
కాలరంహో బుబుధే దురత్యయం నకాలరంహో బుబుధే దురత్యయం దివా నిషేతి ప్రమదా పరిగ్రహ దివానిషేతి ప్రమదా పరిగ్రహ శయాన ఉన్నద్ధమదో మహామనాః శయాన ఉన్నద్ధమదో మహామనాః మహార్హతల్పే महिषी भुजोपधिः మహార్హతల్పే महिषी भुजोपधिः तामेव वीरो मनुते परं यतः तामेव वीरो मनुते परं यतः तमोभिभूतो न निजं परं च यत् तमोभिभूतो न निजं परं च यत् तयैवं रममाणस्य तयैवं रममाणस्य कामकश्मलचेतसः कामकश्मलचेतसः क्षणार्थमिव राजेन्द्र क्षणार्धमिव राजेन्द्र व्यतिक्रान्तं नवं वयः व्यतिक्रान्तं नवं वयः तस्यामजनयत्पुत्रान् तस्यामजनयत्पुत्रान् पुरञ्जन्यां पुरञ्जनः पुरञ्जन्यां पुरञ्जनः शतान्येकादश विराट् शतान्येकादश विराट् आयुषोऽर्थमथात्यगात् आयुषोऽर्धमथात्यगात् दुहितर्दशोत्तरशतम् दुहितर्दशोत्तरशतम् पितृमातृयशस्करीः पितृमातृयशस्करीः शीलोदार्यगुणोपेताः शीलौदार्यगुणोपेताः पौरंजन्यः प्रजापते पौरञ्जन्यः प्रजापते स पञ्चालपतिः पुत्रान् सपञ्चालपतिः पुत्रान् पितृवंशविवर्धनान् पितृवंशविवर्धनान् दारैः संयोजयामास दारैः संयोजयामास दुहितः सदृशैर्वरैः दुहितः सदृशैर्वरैः पुत्राणां च भवन् पुत्राः पुत्राणां च भवन् पुत्राः एकैकस्य शतं शतम् एकैकस्य शतं शतम् यैर्वै पौरञ्जनो वंशः यैर्वै पौरञ्जनो वंशः पञ्चालेषु समेधितः पञ्चालेषु समेधितः तेषु तद्रिक्तहारेषु तेषु तद्रिक्तहारेषु गृहकोशानुजीविषु गृहकोशानुजीविषु निरूढेन ममत्वेन निरूढेन ममत्वेन विषयेष्वन्वबध्यत विषयेष्वन्वबध्यत ईजे च क्रतुभिर्घोरैः ईजे चक्रतुभिर्घोरैः दीक्षितः पशुमारकैः दीक्षितः पशुमारकैः देवान् पितॄन् भूतपतीन् देवान् पितॄन् भूतपतीन् नानाकामो यथा भवान् नानाकामो यथा भवान् युक्तेष्वेवं प्रमत्तस्य युक्तेष्वेवं प्रमत्तस्य कुटुम्बासक्तचेतसः कुटुम्बासक्तचेतसः आससाद स वै कालो आससाद स वै कालो यो प्रियः प्रिययोषिताम् यो प्रियः प्रिययोषिताम् चण्डवेग इति ख्यातो चण्डवेग इति ख्यातो गन्धर्वाधिपतिर्नृप गन्धर्वाधिपतिर्नृप गन्धर्वास्तस्य बलिनः गन्धर्वास्तस्य बलिनः षष्ट्युत्तरशतत्रयम् षष्ट्युत्तरशतत्रयम् गन्धर्व्यस्तादृशी
గంధర్వ్యస్తాదృశీరస్య గంధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః మైథున్యశ్చ సితాసితాః పరివృత్యా విలుంపంతి పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం సర్వకామ వినిర్మితాం తే చండవేగానుచరాః తే చండవేగానుచరాః పురంజనపురం యదా పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరః ప్రత్యషేధత్ ప్రజాగరః ససప్తభిశ్శతైరేకో ససప్తభిశ్శతైరేకో వింశత్యా చ శతం సమాః వింశత్యా చ శతం సమాః పురంజనపురాధ్యక్షో పురంజనపురాధ్యక్షో గంధర్వైర్యుయుధే బలీ గంధర్వైర్యుయుధే బలీ క్షీయమాణే స్వసంబంధే క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహుభిర్యుధా ఏకస్మిన్ బహుభిర్యుధా చింతాం పరాం జగామార్తః చింతాం పరాం జగామార్తః సరాష్ట్రపురబాంధవః సరాష్ట్రపురబాంధవః స ఏవ పుర్యాం మధుభుక్ స ఏవ పుర్యాం మధుభుక్ పంచాలేషు స్వపార్షదైః పంచాలేషు స్వపార్షదైః ఉపనీతం బలిం గృహ్ణన్ ఉపనీతం బలిం గృహ్ణన్ స్త్రీజితో నావిదద్భయం స్త్రీజితో నావిదద్భయం కాలస్య దుహితా కాచిత్ కాలస్య దుహితా కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి న బర్హిష్మన్ పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన ప్రత్యనందత కశ్చన దౌర్భాగ్యేనాత్మనో లోకే దౌర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా విశ్రుతా దుర్భగేతి సా యాతుష్టా రాజర్షయే యాతుష్టా రాజర్షయే యాతుష్టా రాజర్షయేతు యాతుష్టా రాజర్షయేతు వృతాదాత్ పూరవే వరం వృతాదాత్ పూరవే వరం కదాచిదట మానస కదాచిదట మానస బ్రహ్మలోకాన్ మహీం గతం బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాంతు వవ్రే బృహద్వ్రతం మాం తు జానతి కామమోహిత జానకీ కామమోహిత మయి సంరభ్య విపులం మయి సంరభ్య విపులం అదాచ్ఛాపం సుదుస్సహం అదాచ్ఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర స్థాతుమర్హసి నైకత్ర మద్యాంచ్నా విముఖో ముని మద్యాంచ్యా విముఖో మునే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తవింశాధ్యాయే సప్తవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.